కమ్యూనిస్టులకి సంబంధించినటువంటి కోణాన్ని భారతీయ జనతా పార్టీ కొత్తది ప్రొజెక్ట్ చేసింది. 300 కోఆపరేటివ్ బ్యాంకులు టోటల్గా కమ్యూనిస్టుల చేతుల్లో నడుస్తున్నాయట. ఇందులో 1,00,000 కోట్ల రూపాయలు డిపాజిట్ అయి ఉన్నాయట. ఇవన్నీ కూడా వాళ్ళకే లోన్స్ ఇచ్చుకోవడం, అవి పక్కదోవ పట్టించండి. సామాన్యులకు కాకుండా ఆ పార్టీ లాయలిస్టులు అయితే మాత్రమే చేస్తారు. ఇప్పటిదాకా సోఫార్ వీ హ్యావ్ రిటర్న్ అరౌండ్ 70,000 crore టు ద రైట్ఫుల్ ఓనర్స్. ఇది ఇట్లాగ కమ్యూనిస్టుల గుప్పెట్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టార్ నుంచి ఇప్పటికి ఒక 17,000 కోట్లు మాత్రం యువతలకి తేగలిగామంటూ తాజాగా నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి అంశం. లెఫ్టిస్ట్ రన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ కేరళ లూటెడ్ పీపుల్స్ హార్డ్ ఎర్నింగ్ సేవింగ్స్ అంటూ ఒక కీలకమైన సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేశారు. ప్రజల చేత డబ్బులు తీసుకుని అవి తమ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అన్నటువంటి ఆరోపణ కేరళకి సంబంధించి సంచలనాత్మకమైనటువంటి అంశాన్ని బయటపెట్టారు నరేంద్ర మోడీ.